హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గుమ్మడికాయ హల్వాని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా గుమ్మడికాయని తీసుకుని ఇలా పైన లేయర్ పీల్ చేసేసుకోవాలి. నేనైతే పచ్చి గుమ్మడికాయ తీసుకున్నాను. ఇలా పైన లేయర్ అంతా కూడా పీల్ చేసేసుకుని ఆ లోపల గింజలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా తీసేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసి దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని తురిమైనా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను, ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఒక 3 or 4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అవి ఉడికేలోపు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని, డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి, ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేశాను, అలాగే పిస్తా పప్పు. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. సో 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి గుమ్మడికాయ. సో ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసేసుకుని ఉడికించండి స్టవ్ ఆన్ చేసుకుని. అలా ఉడికే టైంలోనే ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు వచ్చి ఆప్షనల్ అండి, కాకపోతే పాలల్లో ఉడికితే బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తం కూడా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం చాలా తక్కువ పడుతుందండి ఇందులో, మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్పు యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ బెల్లం నుంచి కూడా వాటర్ వచ్చి ఇంకొంతసేపు ఉడుకుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నారంటే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది. చాలా ఈజియెస్ట్ స్వీట్ అండి ఇది, ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదా, జస్ట్ మనకి టైం పట్టేదంతా 15 మినిట్స్ అంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ